మోంతా తుపాన్ ఎఫెక్ట్ ఏపీని వణికిస్తోంది. మోంతా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మచిలీపట్నంపై మోంతా తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మోంతా తుపాను కేంద్రీకృతమైంది. గంటకి 20 కిలోమీటర్ల వేగంతో మోంతా తుపాను దూసుకొస్తుంది. ఈ రాత్రికి తుపాను తీరం దాటబోతోంది. మచిలీపట్నానికి కాకినాడకి మధ్యలో, కాకినాడకి అత్యంత సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఈ రాత్రికే తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటుతున్నటువంటి సమయంలో గంటకి 110 కిలోమీటర్లకు పైగా బలమైన గాలులు వీస్తాయని సమాచారం వస్తుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మచిలీపట్నంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది. మచిలీపట్నంలో ఆల్రెడీ వర్షపాతం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే ఆకాశం ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తున్నాం. పూర్తిగా మేఘాలు కమ్ముకొని మొత్తం కూడా చీకటైపోయినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మేఘాలన్నీ కూడా విపరీతంగా ఆవరించేసి ఇక కుండపోత కురుస్తుంది అన్న స్థాయిలో మొత్తం కూడా వాతావరణం మారిపోయింది. చీకట్లో అలుముకున్న పరిస్థితి ఉంది. కుంభవృష్టి కురవటానికి ముందు ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందో మచిలీపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి అక్కడ వాతావరణం చూడటానికి కొంత గంభీరంగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నప్పటికీ ఈ రాత్రికి ఎలాంటి వర్షపాతం నమోదవుతుంది, క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షపాతం ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా? తీరం దాటే సమయంలో భీకరమైనటువంటి గాలులు అంటున్నారు. గంటకి ఎంత కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి కొంత ఆందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, అటు కాకినాడ, గోదావరి జిల్లాలు కావచ్చు, కోనసీమ జిల్లాల్లోనే ఆ వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారంటే ఈ మోంతా భీకర తుఫాను ఏ స్థాయిలో దూసుకొస్తుందో, దీని ప్రభావం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం గ్రౌండ్ లెవెల్లో రూట్లోకి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నం పోర్టు దగ్గర మీరు దృశ్యాలు కూడా చూస్తున్నారు. 8వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ అలల తీవ్రత పెరిగిపోయింది. రాకాసి అలలు కనిపిస్తున్నాయి. ముందుకు సముద్రం చొచ్చుకుంటూ వస్తుంది. అలలు కూడా ఒకవైపు భారీగా కనిపిస్తున్నాయి. ఈదురు గాలులు కూడా అత్యంత బలంగా వీస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సాయంత్రం నుంచి ఇటు గోదావరి జిల్లాల్లో కావచ్చు, తర్వాత కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగింది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే ఈ రాత్రికి తీరం దాటే సమయంలో గంటకి 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఇట్లా బీచ్ల దగ్గర కావచ్చు, అసలు బయటకే రావద్దని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని అధికారులు చాలా స్పష్టంగా ప్రజలను హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క రాత్రి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు కూడా భీకరమైనటువంటి వర్షపాతం నమోదవుతున్న సమయంలో బయటకు రావద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు అన్నిటిని కూడా ముందుగానే గుర్తించారు. ఒకసారి కుండపోతగా వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల వైపు జలదిగ్బంధంలో చిక్కుపోయే కాలనీలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెడతా ఉన్నారు. కలెక్టరేట్లో అధికారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ప్రజల నుంచి సేకరిస్తూ ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అక్కడికి నేరుగా వెళ్ళి అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ మోంతా ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో, తుపానుకు ముందు, తీరం దాటక ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. విపరీతంగా మేఘాలు ఆవరించేసి చీకటి పడిపోయింది. మొత్తం ఇక కుండపోత కురవటానికి వాతావరణం అనుకూలంగా తయారైందా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. మేఘాలు అంతకంతకు పెరుగుతుంది, చీకటి అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, గాలుల తీవ్రత పెరుగుతోంది. ఇక కుండపోతగా వర్షం కురుస్తుందేమో అన్న ఒక ఆందోళన అక్కడ మచిలీపట్నంలో స్థానిక ప్రజానీకంలో కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. సముద్రం ఒకవైపు పోటెత్తుతోంది. ఈ రాత్రికి వర్షపాతం ఏ స్థాయిలో కురుస్తుందో, ఎందుకంటే అధికారులు కూడా ముందస్తుగానే హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కాకినాడ దగ్గర కావచ్చు, తర్వాత కోనసీమ జిల్లాలు, ఇటువైపు కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ తీర ప్రాంతం మొత్తం కూడా అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. గాలులు కూడా బాగా వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశం ఉంది గాలుల ధాటికి, వర్షం ధాటికి. సో డెఫినెట్గా తీర ప్రాంత జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక మానుకోండి. కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. వెహికల్స్ రోడ్ల మీద తిరగకుండా ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైళ్లను ఆపేశారు, విమానాలను ఆపేశారు. ఈ తీర ప్రాంతాల్లో ఇటువైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం గుండా పోయే వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా భీకరమైనటువంటి తుఫానుగా చెప్తా ఉన్నారు. గంటకు 110 అని చెప్తున్నారు, కానీ దీని తీవ్రత
ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది బలమైన తుఫాను కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది.